ఆనకట్టతో ప్రవాహాన్ని ఆపవచ్చు, కానీ డబ్బు కట్టలతో ఆయువుని ఆపలేం. ఎంత ధనం ఉంటే అంత ధైర్యం అనే కాలం పోయి, ఎంత ధైర్యం ఉంటే అంత ఆయువు, అంత ఆరోగ్యం అనేది రుజువైంది. మన మనోధైర్యమే మనకు మందు. ఈ రోజుల్లో ఒకరు నీకు దగ్గర అవుతున్నారు అన్నా, దూరం అవుతున్నారు అన్నా కారణం నీ గుణం కాదు, నీ దగ్గర ఉండే ధనమే కారణం. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా బంధాన్ని వదులుకోవద్దు. అది ప్రేమైనా, స్నేహమైనా, ఇంకేమైనా. ఐ లవ్ యూ అనే మాటతో ఇతరుల భావాలతో ఆటలాడకు. అలా చేయడం వలన నువ్వు ఆడిన ఆటలో గెలవచ్చు, కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం. తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే. మనం తింటూ మరొకరికి పెట్టే స్థాయికి ఎదగడమే విజయం. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడటం జీవితం కాదు. మనం బాధలో ఉన్న ఇంకొకరికి ఆనందం పంచడమే నిజమైన జీవితం. నీ మీద నీకున్న నమ్మకమే నిన్ను జీవితంలో నిలబడేలా చేస్తుంది. అదే ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైన అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడూ కూడా నేనున్నాననే ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు, సమయం లేకున్నా సమయం కల్పించుకొని మాట్లాడండి. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. సంపదలు అన్నది ముఖ్యం కాదు, అర్థం చేసుకునే తోడు ఉందా లేదా అనేది ముఖ్యం. అది స్నేహమైన, ప్రేమైన, జీవిత భాగస్వామైన. ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకు కరిగిపోతుంది. చెడు అనేది చెత్త లాంటిది, రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. సంతోషమైన, బాధైన, సుఖమైన, దుఃఖమైన, కష్టమైన, నష్టమైన, ఏదైనా సరే పంచుకోగలిగిన వ్యక్తి మాత్రమే మంచి స్నేహితుడవుతాడు. కోల్పోయినవి పొందలేమేమో, కానీ పొందేవి మాత్రం కోల్పోయిన వాటికంటే గొప్పగా ఉండాలి. భయం ఎప్పుడు భవిష్యత్తును నిర్మించదు, కానీ ఆశ నిర్మిస్తుంది. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. 1000 మందిని ఎదిరించైనా నిలబడు, అంతేకాని ఏ ఒక్కరి కోసం ఎదురు చూస్తూ మాత్రం నిలబడకు. ఎందుకంటే నీ జీవితమే వృధా అవుతుంది తప్ప నువ్వు ఎంత ఎదురు చూసినా వాళ్ళ మనసు కరగదు. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకి అవమానం జరిగితే అప్పుడేమీ చేయలేకపోయినా జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు. మీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీతో ఎవరుంటారు అనేదే ముఖ్యం. ఎదగాలంటే ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేకుంటే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. మన జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. ఈ ప్రపంచం చాలా వింతైనది. ఇక్కడ వంకరగా ఉండేవారిని వదిలేస్తారు, మరీ తిన్నగా ఉండేవారిని దిగ్గొట్టేస్తారు. మంచి పుస్తకం, మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు. ఏదైనా లోతుగా చదవాల్సిందే. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకుని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు. నిన్ను గుర్తించుకునే వాళ్ళను మర్చిపోవద్దు. ఓపిక అనేది ఒక పువ్వు లాంటిది, అది అన్ని తోటల్లో వికసించదు. ప్రతిరోజు, ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు.
నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి, ఎంత కష్టమైనా. లోకులకు మీరు ఆనందంగా ఉన్నారా లేదా అనే పట్టింపు ఎప్పుడూ ఉండదు. ఎంతసేపు మీ వల్ల వారికి ఆనందం కలుగుతుందా లేదా అనే ఆలోచన తప్ప. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. అందుకే ఏది ఎక్కువ చేయకండి. ఐ లవ్ యూ అనే మాట చెప్పి నీ అవసరం కోసం ఒక నిండు జీవితంతో ఆడుకోవద్దు. ఐ లవ్ యూ అని చెప్పే ముందు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకో. నీ మీద నీకు నమ్మకం, నీ ప్రేమ మీద నీకు నమ్మకం, నీ తోటి బంధం మీద నీకు నమ్మకం కలిగినప్పుడే ఆ బంధాన్ని ఏర్పరచుకో, దాన్ని శాశ్వతంగా నిలుపుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.